హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ వాళ్ళతో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, వివేక హత్య కేసుకు సంబంధించి మొన్నటి వరకు కూడా చూసాం, మన సునీత గారు ప్రెస్ మీట్లు పెట్టడం, తన వర్షన్లన్నీ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అవినాష్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి తన వర్షన్ వినిపించడం జరిగింది. సార్, మరి ఏ విధంగా ఉన్న ఇద్దరు వర్షన్లు మీరేం చెప్తారు సార్? మొన్న సునీత ప్రెస్ మీట్ పెట్టి అవినాష్ రెడ్డి హంతకుడు, అవినాష్ రెడ్డి చెప్తేనే వీళ్ళు వెళ్ళి చంపారు అన్న వెర్షన్ని ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పింది. ఆమె ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఈ చంపిన వాళ్ళు అయితే ఉన్నారు, సునీల్ యాదవ్ కావచ్చు, ఎర్రగంగిరెడ్డి కావచ్చు, ఉమాశంకర్ రెడ్డి కావచ్చు, ఈ ముగ్గురిని ఆమె ప్రధానంగా దస్తగిరిని ఆమె పక్కన పెట్టింది. ఎందుకంటే దస్తగిరి ఇప్పుడు ఆమెకు కావాల్సిన వాడు అయిపోయాడు కాబట్టి దస్తగిరిని పక్కన పెట్టి ఈ ముగ్గురు అవినాష్ రెడ్డికి దగ్గర వాళ్ళు, అవినాష్ రెడ్డి క్లోజు, వివేకానంద రెడ్డికి వీళ్ళకి పడదు, వివేకానంద రెడ్డి వీళ్ళకి దూరంగానే ఉన్నాడు అన్న విషయాన్ని ఆమె చెప్పింది. రెండవది గుండెపోటు అని మొదట అవినాష్ రెడ్డి చెప్పాడనే విషయాన్ని కూడా ఆమె చెప్పింది. మూడవది ఈ గూగుల్ టేక్అవుట్ చూపించింది, అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే వీళ్ళు హంతకులు ఉన్నారు అనే విషయాన్ని ఆమె చెప్పింది. ఇవి ప్రధానంగా ఆమె చెప్పిన విషయాలు. ఆయన షర్మిలాని కానీ లేకపోతే విజయమ్మని కానీ నిలబడమని చెప్పాడు. సో అందుకని వివేకానంద రెడ్డి బతుకుంటే తనకి ఎంపీ పదవి రాదు అని చెప్పి అవినాష్ రెడ్డి చంపించాడు అనేది ఆమె ప్రధానంగా చెప్పింది. అయితే ఇక్కడ నిన్న అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దీనికి కౌంటర్ చేశాడు. మేము ఇన్ని రోజులు మాట్లాడకూడదు అనుకుంటే ఆమె ఇదే పనిగా మాట్లాడుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది అని అవినాష్ రెడ్డి కొన్ని సమాధానాలు చెప్పాడు ఆమె వాటికి. ఫస్ట్ది ఏంటంటే, ఈ ఎర్రగంగిరెడ్డి తర్వాత సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వివేకానంద రెడ్డికి చాలా క్లోజు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, మన సునీత వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సిబిఐ సిట్టికి వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలం చూపిస్తానని చెప్పి చూపించాడు. ఆ వాంగ్మూలంలో ఏముందంటే, ఈ ముగ్గురు కూడా ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ వీళ్ళు ముగ్గురు కూడా వివేకతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళు ముగ్గురు కలిసి ఒకే టేబుల్ మీద కూర్చొని టిఫిన్ కూడా చేసేవాళ్ళు, బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు. సో వీళ్ళు ముగ్గురు క్లోజ్గా ఉన్నారు అనే విషయాన్ని నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సునీత వాళ్ళ హస్బెండే చెప్పున్నాడు. కాబట్టి వివేకానంద రెడ్డికి వాళ్ళకి పడదనేది రాంగు, వాళ్ళు ముగ్గురు ఆయనతో బాగానే ఉన్నారు అనేది ఆయన చెప్పాడు. రెండో విషయం, ఈ గుండెపోటు ఎవరు చెప్పారు. సో గుండెపోటు ఫస్ట్ చెప్పింది ఎవరంటే, ఈ సునీత వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వల్ల అన్న శివప్రకాష్ రెడ్డి. ఈ విషయం నేను చెప్పడం కాదు, సిట్టికి ఆదినారాయణ రెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు. అది కూడా ఎప్పుడు ఇచ్చాడు, ఆ జరిగిన టైంలోనే ఇచ్చాడు. సిట్టి ఏర్పడినాక అప్పుడే చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, నాకు శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి ఇట్లా గుండెపోటుతో ఆయన చనిపోయినాడని మేము అనుకుంటున్నాము అని ఆయన చెప్పాడు. అట్లాగే వాంగ్మూలంలో కూడా ఇదే సునీత, ఇదే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సిట్టికి ఇచ్చిన వాంగ్మూలంలో ఏం చెప్పారనే దానికి కూడా ఆయన ప్రూఫ్స్ వాంగ్మూల కాపీ చూపించాడు. ఆ వాంగ్మూలంలో ఏముందంటే, చనిపోయిన 15th మార్నింగ్ ఈ మన కృష్ణారెడ్డి పిఏ వీళ్ళకి ఫోన్ చేశాడు. ఎవరికి, రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసినప్పుడు ఇట్లా గాయాలు ఉన్నాయి, బాత్రూంలో బ్లడ్ అంతా ఉంది అని చెప్పాడు కృష్ణారెడ్డి. ఆ తర్వాత కూడా కృష్ణారెడ్డి ఫోటోలు వీడియోలు తీసి, అంటే లక్ష్మమ్మ, వంట మనిషి లక్ష్మమ్మ కొడుకు సహాయంతో ఫోటోలు వీడియోలు తీసి రాజశేఖర్ రెడ్డికి పంపించాడు. సో రాజశేఖర్ రెడ్డి బాడీని చూశాడు, వీడియో చూశాడు, గాయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా వాళ్ళు గుండెపోటు అనే అనుకున్నామని ఆ వాంగ్మూలంలో చెప్పారు. వాంగ్మూలంలో ఏం చెప్పారంటే, ఆల్రెడీ వివేకానంద రెడ్డికి గతంలో హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆయనకి స్టంట్ కూడా వేశారు. కాబట్టి గుండెపోటు వచ్చి ఆయన బాత్రూంలో పడిపోయి తగిలి బ్లడ్ కారు ఉండొచ్చు అనేది మేము అనుకున్నాము అనేది ఆ వాంగ్మూలంలోనే ఉంది. అట్లాగే ఆమె ఢిల్లీలో చెప్పినప్పుడు కూడా అదే అంటే క్లియర్గా ఈ గుండెపోటు అనే వెర్షన్ని తీసుకొచ్చింది
నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ బ్రదర్ శివప్రకాష్ రెడ్డి బయటికి తీసుకొచ్చింది. దాన్ని వీళ్ళు క్యారీ చేశారు. సాక్షిలో వచ్చిందే అదే. మన ఆయన విజయసాయి రెడ్డి కూడా అదే చెప్పాడు. దీనికి అంత కారణం ఏంటంటే కూతురు అల్లుడు వాళ్ళ అన్న వీళ్ళు ముగ్గురు కలిసి ఈ వెర్షన్ని తీసుకొచ్చారు. అదొకటి. సో మూడవది ఎంపీగా నేను ఉండడం ఆయనకి ఇష్టం లేదని ఇప్పుడు చెప్తుంది. నిజానికి ఆమె ఢిల్లీలో చెప్పింది. ఆ వీడియోలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి. అదేంటంటే అవినాష్ రెడ్డికి ఆయన ప్రచారం చేస్తున్నాడు. అవినాష్ రెడ్డి అంటే ఆయనకి ఇష్టం. అవినాష్ రెడ్డి ఎంపీ కావాలని ఆయన కోరుకున్నాడని ఇదే సునీత అప్పుడు చెప్పింది. సో అదే వాస్తవం. ఇప్పుడు ఆమె చెప్తున్నది అవాస్తవం. నాకు ఆల్రెడీ నేను 2019లో కాదు 2014లో కూడా నేనే కదా ఎంపీని, సిట్టింగ్ ఎంపీనికి మళ్ళీ ఇచ్చాడు జగన్. అందులో ఇదేముంది? ఆయన వ్యతిరేకించినట్టు ఒక్క సాక్ష్యం కూడా ఎక్కడా లేదు. వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వచ్చి, అప్పుడు చెప్పలేదు వీళ్ళెవరు కూడా. ఇదే షర్మిల అప్పుడు చెప్పిందా? ఇదే సునీత అప్పుడు చెప్పిందా? లేదు. ఇదే సునీత దీనికి కాంట్రారీగా ఢిల్లీలో నా కోసం వివేకానంద రెడ్డి ప్రచారం చేస్తున్నాడు, వివేకానంద రెడ్డి బతుకుంటే ఈయన గెలుస్తాడు కాబట్టి తెలుగుదేశంలో చంపారనేది ఈమె అప్పుడు వెర్షన్ చెప్పింది. ఇప్పుడు వచ్చి నా ఎంపీ సీట్ రాదని నేను చంపించానని చెప్తుంది అనేది కూడా ఆయన చెప్పాడు. అట్లాగే ఇంకొక విషయం కూడా అతను చెప్పింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో సెక్యూరిటీ గార్డుగా ఉండే పన్నింటి రాజశేఖర్ అనే వ్యక్తిని ముందు రోజు సౌభాగ్యమ్మ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫోన్లు చేసి నువ్వు లీవ్ తీసుకో అని అతన్ని ప్రెజర్ చేయించి నువ్వు కాణిపాకం వెళ్ళు లీవ్ తీసుకో అని చెప్పి అతన్ని పంపించారు. ఈ విషయాన్ని యాక్చువల్గా నేను మన అప్పట్లో వీడియోలో కూడా నేను కూడా చెప్పాను. అది కూడా అందరికీ డౌట్. అది ఎందుకు వీళ్ళు ఫోన్ చేసి ఈమెని ముందుగా పంపించారు అనే దానికి సమాధానం లేదు. అతన్ని తర్వాత వచ్చాడు, అతను జరిగినాక వచ్చాడు. అతను కూడా వాంగ్మూలం ఇచ్చాడు. నన్ను వాళ్ళు ఇలాగా పొమ్మని ఫోన్ చేశారు, సౌభాగ్యమ్మ 2-3 సార్లు చేసింది, రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేశాడు, నాకు అర్థం కాలేదు, సరే ఎందుకు చెప్తున్నారు కదా నేను వెళ్ళిపోయాను నేను అనేది అతను కూడా చెప్పాడు. ఇక్కడ ఏంటంటే 2 క్లియర్ వెర్షన్స్. ఎవరు నమ్మదలుచుకుందో వాళ్ళు నమ్ముతారు. ఈ 2 క్లియర్ వెర్షన్స్ ఎప్పటి నుంచో అవుతున్నాయి. ఆ క్లియర్ వెర్షన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే తేలాల్సింది కోర్టులో, తేల్చాల్సింది సిబిఐ. కానీ అవి జరగకుండా పొలిటికల్గా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. 2019లో చంద్రబాబే చంపించాడని ఇదే సునీత ఆరోపించింది. ఈ జగన్ దాన్ని ఉపయోగించుకున్నాడు పొలిటికల్గా. మా బాబాయిని తెలుగుదేశం వాళ్ళు చంపారు అన్న విషయాన్ని జగన్ బ్రహ్మాండంగా పొలిటికల్గా ఉపయోగించుకున్నాడు. దానికి సంబంధించి నారాసుర రక్త చరిత్ర అనే పుస్తకం కూడా జగన్ తీసుకొచ్చాడు. సో అప్పుడు సునీత కూడా చెప్పడం వల్ల ఎక్కువ మంది ప్రజలు అది నమ్మారు. దాని తర్వాత ఎందుకంటే ఇది జరిగింది తెలుగుదేశం పీరియడ్లో, దాని తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాడు. జగన్ సిట్టు వేశాడు. జగన్ కానీ సిట్టులో నిజంగా జగన్ ఆరోపించినట్టు తెలుగుదేశం వాళ్ళే చేశారా అనేది నిజమైతే జగన్ ఎందుకు ప్రూవ్ చేయలేదు? జగన్ ఆధ్వర్యంలోనే కదా సిట్టు ఉంది, ప్రభుత్వం ఉంది. మరి తెలుగుదేశం వాళ్ళు చేయించుంటే జగన్ సిట్టు ద్వారా ఎందుకు ప్రూవ్ చేయలేదు? ఇక్కడే అనేక డౌట్లు వస్తాయి. అంటే జగన్ ప్రూవ్ చేయదలుచుకోలేదు, చంద్రబాబు అంతకుముందు చంద్రబాబు దీన్ని ప్రూవ్ చేయదలుచుకోలేదు, సునీత ఏమో అప్పుడు అట్లా మాట్లాడింది, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది. అంటే క్లియర్గా హత్య ఎవరు చేశారనేది ఇటు తెలుగుదేశం వాళ్ళకి తెలుసు, అటు జగన్కి తెలుసు. కానీ వీళ్ళిద్దరూ దాన్ని ప్రూవ్ చేయదలుచుకోలే కాబట్టి అది అట్లాగే అయిపోయింది. దాని తర్వాత సిబిఐ వచ్చింది. సిబిఐ మహా పుడింగి సంస్థ, దేశంలోనే అతి సమర్థమైన సంస్థ అని చెబుతారు కదా. మరి 5 ఏళ్ళుగా ఒక తొక్కలో ఒక మామూలు హత్యను వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? ఇప్పటివరకు ఎందుకు వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేకుండా పోయింది? సో ఇప్పుడు ఈమె చెబుతున్న ఈ గూగుల్ టేక్అవుట్ అయితే ఉందో అది సిబిఐ చేతులు ఎత్తేసింది. కోర్టులోనే చెప్పింది, మేము జిఎంటీకి అంటే గ్రీన్విచ్ మీన్ టైంకి ఇండియన్ స్టాండర్డ్ టైంకి మధ్య వ్యత్యాసాన్ని పరిగణలోకి తీసుకోలేదు అని. కాబట్టి ఇది చెల్లదని వీళ్ళే కోర్టుకి, హైకోర్టుకి సిబిఐ చెప్పింది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఈమె కథలు మాట్లాడుతుంది. సో ఈమె చెప్పే దాంట్లో ఎక్కడ మనకి కొరిలేషన్ కనబడలే. ఆల్రెడీ ఆమె చెప్పిన దానికే ఆమె విరుద్ధంగా మాట్లాడుతుంది. సో ఇక్కడ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని పొలిటికల్గా వాడుకుంటున్నారు తప్ప దీంట్లో యాక్చువల్గా నిజం ఏందనేది ఎవడూ చెప్పదలుచుకోలేదు బయట.
ఎవడికి అవసరం లేదు అది, ఎందుకంటే అది ఎవడికి ఉపయోగపడదు. ఉపయోగపడే వర్షన్ని ఎవడికి వాళ్ళు చెప్పుకుంటున్నారు, అంత తప్ప దీంట్లో సత్యమైతే వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో కూడా అర్ధ సత్యాలు ఉన్నాయి, ఫుల్ సత్యాలు లేవు. సో హత్య ఎవరు చేశారనేది నాకు తెలిసి ఇది ఎప్పటికి కూడా బయటికి రాకుండా ఉంటుంది, ఎందుకంటే సిబిఐ కూడా ఎటువంటి ఆధారాలు లేవు, రేపు కోర్టులో కూడా నిలిచే పరిస్థితి కనబడలేదు వీళ్ళ మీద కూడా. సో ఓన్లీ దస్తగిరి వాంగ్మూలం మీద మాత్రమే ఆధారపడి పనిచేస్తుంది. అది హియర్సే కింద రేపు కోర్టులో కొట్టేసే అవకాశాలు ఉంది, ఎందుకంటే దస్తగిరికి ప్రత్యక్షంగా ఎవరు చెప్పలేదు చంపమని. ఎర్రగంగిరెడ్డి చంపాడు అనేది దస్తగిరి చెప్తున్నాడు. సో ఎర్రగంగిరెడ్డికి ఎవరు చెప్పారంటే ఎర్రగంగిరెడ్డికి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి చెప్పాడని దస్తగిరి చెప్తున్నాడు, ఎర్రగంగిరెడ్డి నాకు చెప్పాడని. ఎర్రగంగిరెడ్డి నేను చెప్పలేదు అంటున్నాడు. కాబట్టి అక్కడ దస్తగిరి వాంగ్మూలం ఎలా చెల్లుతుంది? దస్తగిరికి అది ప్రత్యక్షంగా తెలీదు, ప్రత్యక్షంగా తనకి ఎవడో చెప్పాడంటే వాడేమో నేను చెప్పలేదు అంటున్నాడు. మరి అది ఎట్లా నిలుస్తుంది రేపు కోర్టులో? అది తప్ప ఇంక ఏ రకమైన మెటీరియల్ ఎవిడెన్స్, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ ఏది లేదు. ఇంతవరకు హత్యాయుధం దొరకలేదు, ఇంతవరకు ఆయన రాసిన దాని మీద ఎన్హైడ్రైన్ టెస్ట్కి పంపించారు, దాని రిజల్ట్ లేదు. అది వచ్చినా కూడా దాంట్లో ఏం తెలుస్తుంది అనేది డౌటే. అంటే దాని మీద వేలు ముద్రలు ఎవరిదైనా పడి ఉన్నాయా అనేది చూడాలి. సో ఇది కాబట్టి ఏంటంటే దీంట్లో ఎవిడెన్స్ లేదు, ఎవిడెన్స్ లేదని ఆమెకు తెలుసు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చి జగన్ ఓడించాలని వచ్చింది. నిజంగా ఆమె దగ్గర ఎవిడెన్స్ ఉంటే కోర్టుల్లోనే ఆమె ఇచ్చేది, కోర్టులో ఆమె తీర్చుకునేది. అట్లాగే ఇంకొక విషయం కూడా నిన్న ఆమె బ్లంట్గా అబద్ధం చెప్పింది అందరి ముందు. అదేంటంటే వివేకానంద రెడ్డికి రెండో భార్య ఉంది, ఒక కొడుకున్నాడు అనే విషయం బయటకు వచ్చింది కదా, దాని గురించి మీరేమంటారంటే ఆమె ఇట్లా భుజాలు ఎగరేసి ఐ డోంట్ నో అంటుంది. ఐ హ్యావ్ నో ఐడియా అని. అంతకంటే బ్లంట్ ఇది లేదు, ఎందుకంటే ఈమె బెదిరించింది, మా హస్బెండ్ బెదిరించాడు, వీళ్ళ బావ శివప్రకాష్ రెడ్డి ఆమెను బెదిరించారు. అవన్నీ ఆమె డీటెయిల్గా సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. అది మనం 2-3 వీడియోలు దాని మీద చేస్తున్నాం మనం. సో క్లియర్గా అందరికీ తెలిసిన విషయాన్ని కూడా ఆమె బ్లంట్గా ఐ హ్యావ్ నో ఐడియా అంటే ఆమె నిజాయితీ ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. సో దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ దీన్ని పొలిటికల్గా ఉపయోగించుకుంటున్నారు అనేది మనకి అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.